సలార్ మూవీ చూసానా, నైట్ నుంచి నిద్రలేదన్నా, ఎప్పుడెప్పుడు షో పడుతుందా అని చూసాము. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలుకి ప్రభాస్ అన్న నుంచి కోరుకున్నది కానీ, అభిమానులు కానీ, అందరు కానీ, లేడీస్ ఫ్యాన్స్ కానీ ఇటువంటి సినిమా అనమాట. ఆ ఎలివేషన్తో కూడుకున్న సినిమా అనమాట ఇది. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. పృథ్వీరాజ్ పీక్స్ బ్రో. మనకి బాహుబలిలో రాణా ఎంత ఈక్వల్ కాంపిటీషన్ ఇస్తాడో, ఈ సినిమాలో కానీ పృథ్వీరాజ్, ఆయన ఆల్రెడీ పెద్ద హీరో మలయాళంలో, ఈ సినిమాలో కానీ ఏంటంటే ఫ్రెండ్షిప్గా ఉంటాడు. కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోయినా కానీ కొంచెం మనసులో బాధ ఉంటుంది. అదైతే చాలా బెటర్గా చేశారు. మెయిన్ జగపతి బాబు బ్రో. జగపతి బాబు గారు ఏంటంటే లెజెండ్లో పీక్స్ ఇచ్చారు. లెజెండ్ తర్వాత మిగతా సినిమాలు చేసినా కానీ అంతగా అనిపించలేదు. కానీ ఈ సినిమాలో ఏంటంటే కొంచెం కనబడ్డా కానీ కొద్దిగా పవర్ఫుల్ ఉంటుంది, కొంచెం గాంభీర్యం ఉంటుంది. చూడంగానే ఒక భయపడే క్యారెక్టర్ చేశాడు అనమాట. సినిమా అయితే ఓవరాల్గా బాగుందన్న. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్స్ ఎందుకు చెప్తామన్నా, మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు అన్న. ఇంతవరకు మనకి RRR, KGF, బాహుబలి ఇవి అనుకున్నాం కదా, ఇవి కూడా సరిపోవు అనిపించింది అనమాట. ఈ చేత గొడ్డలి, ఈ చేత కత్తి పట్టుకొని నరుగుతూ ఉంటే KCPD అనే చెప్పొచ్చు బ్రో. ఆ విధంగా ఉంది. ఒకటి అంటాడు, అరే నువ్వు మెకానిక్వి, రేంజ్లు బోల్ట్లు బిగించుకునేవాడి,